అయితే ఎవరో గుర్తొస్తున్నారు. చెప్పండి మాస్టర్. ఏంట్రా సంకలో అది? మన కులదైవం మాస్టర్, మన కులదైవం మాస్టర్. ఏదో సినిమా అన్నారు. ఇస్తాన్రా, నాకు కత్తి లాంటి స్టూడెంట్ దొరికాడ్రా. మన సినిమాకు ఒక మంచి టైటిల్ ఆలోచించా, చెప్పంటారా? చెప్పు. అల్లావుద్దీన్ అద్భుత దీపం. అదెందుకు వచ్చిందిరా? అంటే మీ ఇద్దరు చూస్తే జీనీ గల్లా ఉన్నారు కదా అని. ముందు నీకు హావభావాలు పలికిస్తా. ముందు కరుణ చెయ్యి. అల్లంటి తెప్పించు. రే ప్రొడక్షన్ అల్లంటి తీసుకురా. సార్ ఇదిగోండి సార్ అల్లం టీ. అల్లంటిలో అల్లం ఎదురా? అల్లం టీలో అల్లం, మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు మాస్టర్. అరే చఫా, అరే చఫా. ఈ సినిమాలో నేను చెయ్యను సార్. నువ్వు కాకపోతే కుక్కలు పెట్టి తీస్తా. అరే భాస్కర్ నువ్వు చేయరా? ఏంటి నాన్న కుంటడం? నీకు అమ్మాయి నచ్చింది, అలా ఆచారం పెళ్ళప్పుడంతా కుంటుకొని ఉండాలట. కుంటడం ఆచారం ఏంటన్నా? నీకు నచ్చపోతే చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేద్దాం. అసలే కాక కాక పెళ్ళవుతుంది. చేతికి ఎట్రా మల్లెపూలు పెట్టుకున్నావు? సంగీత కదా నానా. అరే సంగీత్కి వెళ్తున్నావు. బావగారు రైస్ పెట్టారు, కొంచెం సాంబార్ ఏంటి? సాంబార్ ఎలా ఉంది? కొంచెం సాల్ట్ తగ్గిందండి. సాల్టా? ఏంటి ఎవరి స్కిట్? రాకింగ్ రాకేష్. మరి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నా? నేను చూస్తుంది రష్మిని. ఏం కొడితే బాగుంటుంది నీ దగ్గర? స్కిట్ కొడితే బాగుంటది. ఏమిరా అబ్బాయి మను, బాగున్నావా? చిన్నప్పుడు ముందు హార్మోనియం పెట్టేసుకొని ముందుకింత బొజ్జేసుకొని అసలు గుర్తు రాలే. ఏమీ గుర్తుండదు ఎదవకి. చిన్నప్పుడు బంగారంలా ఉండేవాడు, ఇప్పుడు బంగారం ముద్దలా అయిపోయాడు. ఏమా రశ్మి, నన్ను గుర్తుపట్టావా? చిన్నప్పుడు తెలుగు బుక్ మొత్తం మింగేస్తే నేను అప్పుడే అనుకున్నాను పెద్దయ్యాక తెలుగు మొత్తం మింగేస్తానని. కార్తిక్ అన్న సోలోగా టీమ్ లీడర్ అయ్యారా? ఎందుకు నాకు సన్మానం చేస్తున్నారు? ఇప్పుడే కదా నేను టీం లీడర్ అయింది, ఇంకో 4-5 ఎపిసోడ్ల తర్వాత చేయొచ్చుగా. అంతవరకు ఉంటారో లేదో. నీ గురించి మంచి పార్టీ అరేంజ్ చేశాను రా. ఫారెన్ నుంచి బాటిల్ దిగింది. దాని మీద ఎవడు కూర్చోమన్నాడు రా నిన్ను? పెళ్లి కావాల్సిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని పరాయి మగాడు ఇంట్లో ఉంటే ఎవరన్నా చూసే వాళ్ళు ఏమనుకుంటారండి? ప్లీజ్ అమ్మ ఒప్పుకమ్మ, ప్లీజ్ అమ్మ, నా అభిమాన హీరో అమ్మ. పగలపడమని చెప్పు. ఈయన హీరోనా? ఏమన్నా మీ అమ్మ నోరు చాలా పవర్ఫుల్ అమ్మ. అంటే తగలబడమను అంది, తగలబడిపోయినట్టే ఉన్నాడు అచ్చు. నమస్తే సార్, నేను హీరో గారికి కథ చెప్పడానికి వచ్చా. బాబు సార్ డేట్స్ కావాలి సార్. 2030 వరకు ఆయన డేట్స్ ఖాళీ లేవు. ఏం మాట్లాడుతున్నారు సార్? 2030 వరకు డేట్లు ఉంటే కరోనా టైంలో 4 నెలలు అందరూ ఖాళీగా ఉన్నారు సార్. అందరు ఖాళీ ఉండొచ్చు సార్, తప్ప అందరు ఖాళీ ఉండొచ్చు. ఫస్ట్ విలన్ తో సీన్ తీద్దాం అంటారు. ఆహా, హీరోయిన్ తోనే లేదా ఐటమ్ సాంగ్. తాత చచ్చిపోయిన బాధలో హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ ఓదార్చారు. మీలో ఉన్నటువంటి ఆ బ్యాడ్ రిమార్క్ చెరిపోయండి సార్. కెమెరా రోలింగ్ అప్పారా గారు. 1 2 3 మ్యూజిక్. అమ్మాయి విలన్స్ చేంజ్ చేస్తున్నారు, మీరు అమ్మాయిని కాపాడాలి. రెడీ సార్, యాక్షన్. ఆ అమ్మాయిని ఏం చేయలేరా మీరు? నువ్వు వదిలితే కదా ఏమైనా చేయటానికి. మాత్తేది అమ్మా,
అత్తయ్య వచ్చే జన్మలో కూడా నీ కూతురుకు నేనే మౌడిగా పుడతా. పుడితే పుట్టవలే కానీ ఇంత దరిద్రంగా పుట్టకు. అమ్మా ఇలాంటి మొగుడు రావాలి అని ఎన్నో పూజలు వ్రతాలు చేశాను తెలుసా? నీ పూజలు వ్రతాలు ఫలించలేదమ్మా దేవుడు. ఏమండి ఒకవేళ ఎవరన్నా అమ్మాయి పొరపాటున మీ మీద చేయేస్తే ఏం చేస్తారండి? కెరోసిన్ పోసుకుని ఒళ్ళంతా తగలబెట్టేసుకుంటా. అంటే ఆల్రెడీ ఒక అమ్మాయి చేసిందన్నమాట. అమ్మా తిందాం రావే. వద్దులేవే, అల్లుడు గారి మొహం చూడంగానే నా ఆకలి చచ్చిపోయింది. అమ్మా అమ్మా ఒక ముద్దు పెట్టమ్మా. నేనెందుకు పెట్టాలి? సుధీర్ మిమ్మల్ని ముద్దు అడిగితే అడుక్కునేవాడు కానీ ఎడతాను తప్ప నీకు ఎట్లన్నారు కదా, అడుక్కునేవాడు నేనే తల్లే. నేను ముద్దు పెట్టాలంటే వాడు పైనుంచి దిగి రావాలి. అవునా? పై నుండి దిగి వచ్చాను, ముద్దు పెట్టు తల్లే. ప్రాబ్లం ఏంటో చెప్పరా? మా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ బామ్మ పెళ్లి ఒప్పుకోవట్లేదా? ఆ బామ్మకు ప్రాబ్లం ఏంటంటే చనిపోయిన భర్త ఉన్నాడు తాత, తాత ఉన్నారు. అప్పుడప్పుడు కనిపిస్తుంటాడట. ఓకే. అది ఏం చెప్తే అది వింటదట, లేకపోతే ఇంకేం విందట. మరి నేనేం చేయాలి? ఆ తాతలాగా చేయాలి. అరే నేనేం చేయాలి చెప్తారా? తాతగేట వేసుకొని బామ్మని కొంచెం అదే మొత్తానికి ఇటు తిరిగి అటు తిరిగి అవ్వాల్సింది అదే. ఆ బామ్మ క్యారెక్టర్ రష్మికి ఇచ్చేవలసిందిరా. చెప్పు ఓకే నేను బామ్మగారు ఎవరు? నేనండి. ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటావు పోతూ ఉంటావు. అవును. అలా ఒట్టి చేతులతో రాకపోతే నేను తీసుకొని రావచ్చుగా. మీరు ఇలా అంటారన్న చేతి గొర్రెంటకి పెట్టుకొచ్చా. ఎందుకే ఇదంతా? మొగుడు అన్నాక గౌరవం ఉండాలండి. మీకోసం వేడివేడిగా హగ్గిస్తాను, లోపలికి వస్తే వేడివేడిగా టిఫిన్ వడ్డిస్తాను రండి. చూడవే, చూసానండి. కుర్రోడు కత్తిలా ఉన్నాడు. భర్తను గౌరవించే సాంప్రదాయం 400 సంవత్సరాల కిందట ఉండేదట. ఇవాళ నానకరామ్ గూడలో చూస్తున్నాను. ఏంటి భయ్యా, మళ్ళీ నీ పెళ్ళం కొట్టిందా? జాంకాయ అన్నాక చిలక కొట్టిద్ది, పొలం అన్నాక ఎలక్ కొట్టిద్ది. మొగుడు అన్నాక పెళ్ళాం కొడుతుంది. సూపర్ చెప్పాడు. మా ఆయన విన్నాడు అనుకో నన్ను కొడతాడు. నీకేముందని నిన్ను పెళ్లి చేసుకోవాలి? ఏదో కట్టడం కట్టించి అప్పుడు నిన్ను పెళ్లి చేసుకోమంటావు అంతేనా? అవును మహారాజా. ఏం కట్టాలబ్బా? మహామంత్రి, నాకు గాల్లో తేలాడే భవనం కట్టినట్టు కలొచ్చింది. ఆ కట్టే మగాడు ఎవడన్నుంటే రప్పించు. మీకొచ్చిన కళ నాకు కూడా వస్తే ఆ భవంతిని కట్టగలను. అది కుదరదు కదా. ఎందుకు కుదరదు? పడుకోవడానికి ముందు ఏం చేశారో చెప్పండి, అది చేసి కళ వచ్చాను. ప్రభు, అన్ని కాళ్ళతో మీరు తనలేదా? తన్నాను. తన్నాలి అలాగే కూడా. అపో అని తనుపో. వాడిని తంతాం, కాళ్ళు నొక్కింది మిమ్మల్ని అయితే మిమ్మల్ని తనాలి. ఒంగోండి మహారాజా. మహాప్రభు దానం జరిగిపోయింది ప్రభు. అక్కడ పాదముద్రలు సరిగ్గా పడలేదు. తెల్ల గోడ పాదముద్ర పడతానికి